ఎక్స్క్యూజ్ మీ, Yes. ఆర్ యూ కింగ్ ఫిషర్? Yeah. హౌ ఇస్ విజయ్ మాల్యా? Fine. ఈజ్ సింగిల్ రాజా. గో. హలో, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎయిర్పోర్ట్ రావడం ఫస్ట్ టైమా? కల్లో కూడా అనుకోలేదు కదా ఎయిర్పోర్ట్ ఇలా చూస్తానని. వీళ్ళందరూ ఫ్లై కార్డ్స్ పట్టినా నువ్వు పట్టుకోలేదేంటి? ఆ కంపెనీని బేరం పెట్టారంట, కొంటవా? ఇదే నేను దేని భరిస్తాను కానీ క్రియేటివ్ నాన్సెన్స్ భరించను. డబ్బులు తీ. ఏం డబ్బులు? కమిషను. ఏ అడకపోతే నొక్కేద్దాం అనుకున్నావా? నువ్వు చాలా మంది మీడియేటర్లు చూసుంటావు. నేను టోటల్ సపరేట్. పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెప్తారు. మా ఊళ్ళో సుప్రాజ్ ఒకడు నువ్వు ఒకడు తాళ్లా పెరిగారు, బ్రెయిన్ పెరగలేదు. ఇండియాలో జనాలకి క్లారిటీ తక్కువ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం మాత్రం క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకే అండి. ఓకే, ఇస్ దాట్ క్లియర్? అదిగో వచ్చారు. నమస్కారం ఇస్తాను గారు. వెల్కమ్ టు ఇండియా, జేమ్స్ కెమెరాన్. ఏంటి సర్కస్ లో కొత్తలాగా చేయి ఒప్పుతున్నావు? ప్లే కార్డ్ పట్టుకోవాలని తెలీదా? ఫస్ట్ టైం వచ్చావు ఎయిర్పోర్ట్ కి? అందుకే అడిగింది. ఎక్స్ట్రా చేయకు, మధ్యప్రదేశ్లో మండుతుంది. దాన్ని ఈజీగా గుర్తుపడతారేమో అనుకున్నాను సార్. ఎలా గుర్తుపడతాను? నువ్వేమైనా చిరంజీవివా బాలకృష్ణవా ఈజీగా గుర్తుపట్టడానికి? మంకీసాలా. మీరు జర్నీ చేసి వచ్చారు కదా, బాగా టైట్నెస్ గా ఉన్నట్టున్నారు. ఎందుకు టైర్డ్? నేనేమి లండన్ నుంచి పరిగెత్తి రాలేదే. అక్కడ ఫ్లైట్ ఎక్కాను, ఇక్కడ దిగాను. ఓ సార్, బావగారు బాగా క్లారిటీగా ఉన్నారు. ఈయన రఘుపతి నాయుడు గారు తమ్ముడండి. అవునారా? హలో బావగారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ వాళ్ళ మనుషులండి. మనుషులంటే వెనకాల ఉంటారండి. వెనకాల ఉండి ఏం చేస్తుంటారు? మీకు కాయ నొప్పి వచ్చింది అనుకోండి, ఏ కాయ్? తలకాయ 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 అమృతాన్ని రాస్తాడినా. మీకు బాడీ పెయిన్స్ అనుకోండి, మసాజ్ చేస్తాడినా. అతను డ్రైవింగ్ చేస్తాడు. ఇదే క్లారిటీ. క్లారిటీగా చెప్పు. అదే. క్లారిటీ లేకపోతే నేను కాఫీ కూడా తాగను. బాగా క్లారిటీగా ఉన్నారు బావగారు. లండన్ కదా. రండి బావగారు. వెళ్ళండి పదండి, వెళ్ళండి అమ్మా. టికెట్ టికెట్ టికెట్. జమ్మల్ మడుగు. జమ్మలు మడిగా మనేరేవుడే. అందరూ చేంజ్ పట్టుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఇదిగో జమ్మలు మడుగోటి. చిల్లర పట్టుకోండి. టికెట్ టికెట్. ఏంటి చిల్లర మీద నోట్ ఇస్తారు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? జమ్మలు మడుగు. రా, ఇక్కడ వచ్చి కూర్చో. రమ్మంటున్నానా? ఏం పర్వాలేదు, రా, ఇక్కడ కూర్చో, ప్లేస్ ఉంది కదా. అందరూ చూస్తున్నారు. బాగోదులే. మొహమాట పడకు, వచ్చి నా ఒళ్ళు కూర్చో. రమ్మంటున్నానా? అరే బాపట్ల, పొద్దున ఎవడ మొహం చూసావు? ఆహా, వేడిగా ఉంది. ఏదో కూర్చోమరా. నన్నే పిలిచింది అనుకున్నాను బాసు. నిన్ను కూర్చోమందని ఎలా అనుకున్నారా? రేపు దాకా ఎందుకు? ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా. నేనే ఇక్కడ భక్త బిందాస్. అబ్బా రామ్దాస్. నేనే. వద్దులే. గో బ్యాక్, గో. This is jail. This is Brooklyn Bridge. This is Manhattan. This is city of center. And No. వెళ్దామా? నేను ఎందుకులండి, మీరు వెళ్ళండి. వెళ్దాం. వై? నేను ఒక్కడనే వెళ్ళాను అనుకో, పోలీసులు వస్తారు, నిన్ను అడుగుతారు, నువ్వు నా మొత్తం ప్లాన్ చెప్పేస్తావు. అప్పుడు నా పని జింగిడీమే బింగిడి అయిపోతుంది. ఓ, అందుకని మన ఇద్దరు కలిసి వెళ్దాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ కమ్. What happened? ఏం చేస్తున్నావురా? ప్రేమ కోటి రాస్తానా? ప్రేమ కోటే? అవ్వా, ఇందాక పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి ఇంత తేడా చూపిస్తున్నావేంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా మేడం. వీడు జైలు బద్దలుకుంటే పారిపోతా ఉంటున్నాడు మేడం. వీడు బాడీ మీద జైలు మ్యాప్ ఉంది మేడం. ఎటు నుంచి ఎటు వెళ్తే తప్పించుకోవచ్చు అంతా ఉంది మేడం. కావాలంటే చూపిస్తాను రండి. ఏంట్రా కూర్చొని పెద్ద పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? లేరా లే, నీ సంగతి ఏదో తెలుస్తాను. మేడం గారు చెప్పరా చెప్పరా చెప్పు. ఓకే చెప్పు. ఓకే, 1 second. ఇందాక ఉంది కదరా, ఇప్పుడు ఏమైంది? ఇందాక ఇక్కడ ఉంది మేడం, నేను చూసా. ఉంది, ప్రామిస్. Don't play games. ఇప్పుడు లేదు కదరా. ఏంటిది? జైల్, మ్యాన్ హ్యాంటన్, బ్రూక్లిన్, సెంటర్ ఆఫ్ ది సిటీ. వద్దులేండి సార్, జైలు నుంచి తప్పించుకునేటప్పుడు వాడదాం. ఏంటి బెదరు,
ఈ సంబంధం కూడా ఉసుకోనా? వెరీ గుడ్. చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్ కి సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర్ జూమ్ సరాబీ అసలు ఉండదు అనమాట. నీకు కూడా ఉండదు. నువ్వు తిన బెదరు. ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కంపండి, పెళ్ళి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఆ, ఏం జరిగింది? నీ ఎగిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. ఇదిలించాడా? ఆ. అదిలించుంటే తలకాలంలోను చేతులు కాళ్ళు కోనసీమలోను నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగవాడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను ఎత్తుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్ళారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా బతుకున్నావు, మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది, కానీ భూమి మీద బతుకుండాలంటే మా ఊడితో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటున్నావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. సార్, నా దగ్గర ఐడియా ఉంది. మీరు వాడుకుంటారా ఏదో కొత్త బార్ ఓపెన్ చేసి నన్నే వాడుకోమంటారా? నువ్వు ఆవేశపడు, ఐడియా చెప్పు. ఇక్కడ మందు కొట్టే ప్రతి వాడికి మసాజ్ ఫ్రీ అని చెప్పావు అనుకో, నాకేమొస్తుంది? లాభం వస్తుంది. కరెక్టే, కానీ ఇప్పుడు మసాజ్ చేయమంటే నాకు రాదే. అందుకే వచ్చిన వాడిని దించుతున్నా. ఐఎమ్ టచ్డ్ అయ్యా. నీ మనసులో నాకు ఇంత స్థానం ఉంది అనుకోలేదు. బొంగేం కాదు, ప్రాఫిట్ లో నాకు 25% కావాలి. ఓకే, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, రేపే దించే. ఏ ఇప్పుడు దించితే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. ఎవరు అన్న? ఎవరన్నా? ఎవరో చెప్పవా? ఎవరు వస్తున్నారో చెప్పండి అయ్యా. ఎవరు వస్తున్నారో తొందరగా చెప్పన్నా. అమ్మ, ఫస్ట్ కస్టమర్ నేనే. నువ్వు నోరుమై. ఎవరయ్యా? హాయ్ లవి. Again meeting Neo. This is bar owner. Onel. Ah. Hello Onel. He's regular customer. Customer. I love customer. మీ కృష్ణారెడ్డి. Reddy, I love you Reddy. This Ram Sai, Giri, Bhaskar, staff here. Hello. Touching only Onel and customer. ఏమండి, మసాజ్ క్వీన్ అండి. Not only massage. Latest tuk tuk. తుక్ తుక్ ఏంట్రా? నేనండి బాడీ అప్పు చెప్తే తుక్కు తుక్కు చేసేస్తాను. మీ తుక్ తుక్. Not now. Loom lady. Then. ఓకే, రూమ్ రెడీ చేసేస్తాను. ఓకే, రెడీ? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎవరి పని వాడు చూసుకోండి. యూస్లెస్ ఫెలోస్. లక్ష్మి. కిచెన్ ఆలెత్తి. రెండు రోజుల నుంచి అడవిలో తిప్పుతూ నరకం చూపిస్తున్నావు కదరా. ఒరే, జైల్లో ఉంటే కనీసం బతకడానికైనా ఛాన్స్ ఉండేదిరా. ఈ అడవిలోకి తెచ్చి పడేసావేంట్రా బాబు. ఇక్కడ జంతువులకు మన భాష రాదు, మన మీద జాలి ఉండదురా. అమ్మో, ఏంటిరా పులే? నీకు పులి అంటే భయమా? నీకు భయం లేదా? నాకు పిల్లి అంటే భయం. పిల్లంటే ఒరే, నన్ను ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? నేను నీకేం ఉపకారం చేశాను రా? నన్ను చంపేరా దరిద్రం వదులుద్ది. ఒరే ఒరే ఒరే, పులిరా. అరే, అదేంట్రా నన్ను చూపిస్తావు? అరే, దాంతో ఏం మాట్లాడేవరా? అది నా వైపు వస్తుందిరా. దానికి ఆకలిగా ఉందంట. పులి భాష కూడా తెలుసా నీకు? నేను చెవితో కూడా మాడతాను. చెబుతా, తర్వాత మాట్లాడచ్చు. ఒరే, అది నా వైపు వస్తుందిరా, అవతల పొమ్మని చెప్పరా. అది హంగిరి జంగిరిగా ఉంది, అది నా మాట కూడా విందమ్మా. అరే అరే, పులి తల్లి, నీకు దండం పెడతాను, నా వైపు రావద్దమ్మా. నేను చాలా మంచోడమ్మా, నీకు తెలుసా? ఆడు ఒంగోమంటే వంగున్నాను. పోలీస్ స్టేషన్లో బ్లాక్ బెర్రీ చూపించా. నీ దండం పెడతాను, రావద్దమ్మా. ఎలా రిక్వెస్ట్ చేశారో చూసావా? నాకు తెలిసిన పులి భాష. దగ్గరికి వచ్చింది. అరే, ఏం చేస్తుంది రాది? వెనక్కేమన్నా దాన్ని? కొమరం పులి అయితే నా మాట వినేది, ఇది ఫారెన్ పులి, నా మాట విందో. అరే అరే అరే, అది దగ్గరకు వస్తుంది, అంటే పట్టుకుంటుందా మరా? అరే, నీ దండం పెడతాను రా.
దాన్ని ఆపరా బాబు Stop. ఆపరా కలపరా. దీన్ని షార్ట్స్ అంటారు షార్ట్సా ఆ, నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు దీని పేరు టకీలా టెకీలా బాగుంటుందా బ్రహ్మాండంగా ఉంటది బయట మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్ జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను బ్రోకర్ రా అదే మంకీ ఇంకోసారి బ్రోకర్ అని అంటే బొక్క పగిలిపోద్ది సెట్లర్ అనాలి ఏమనాలి సెటిలర్ దట్స్ గుడ్ బామర్ది నువ్వు సిస్టర్ ఏక్ दूजे के लिए हम किसी से कम नहीं एक कमरे में बंद हुए हैं అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఈష్క్ కాదల్ ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా చేయొచ్చు ఆ, బట్ ఇట్స్ టూ లేట్ అయితే మా వాడు పరిస్థితి ఏంటి ఏముంది ఆ బాంబేలో ఉంటాడే ఆ జుట్టు వేసుకుని పాటలు పెడతాడు పేరేంటి హిమేష్ రేష్మియా రమేష్ రేష్మియా జలక్ దిగలా जा జలక్ దిగలా जा एक बार आजा 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 ఏయ్ ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు, వెళ్ళి పడుకో. అలాగే గురుగారు మీరు పడుకోండి మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం వెళ్ళండి 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 ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా వచ్చా తొక్క ఆ, ఆ 4 రాళ్ళు మన చేతిలో పడితే ఆడేవాడు నేనేవాడు ఏ, ఏమైనా ఆయన కొంచెం మంచివాళ్లే అబ్బా అంత మంచోడా మరి బెదరు ఆ. మనుషుల్లో 2 రకాలు ఉంటారు యు నో షిట్ బుల్షిట్ ఎగ్జాక్ట్లీ అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైప్ అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి టేస్ట్ చేసేవాడు ఆ టైపు ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరు మనమే రిచ్ టగీలా తాగుతున్నా ఇక్కడే ఉన్నాడు ఉంటే ఏమన్నా పీకుతాడా బొర్రా ఏ, ఏ, బూతులు తిడతావేంటి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏదో మందు ఎక్కువై నోరు జారాడు అనుకున్నా ఆడేది అనుకుంటాడే పొద్దున్న సరి చెప్పానుకో మొత్తం ఖేల్ కదా దుకాణం బంద్ దీంట్లో ఉన్న మజా అది అయితే నాకు వచ్చి అబ్బా నువ్వు వేసేసి నన్ను ఓ సార్ రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా తాగిస్తున్నాను కదా సార్ పర్లేదు వదిలే. సార్ రాత్రి మీ గురించి నేనేం వదిలేమన్నానా? గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్దామని. సరే ఓ పని చే, చెప్పండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు ఆ. దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? ఆ చంద్ర నా బాబు. ఓ మీ బాబా? ఆ. అలాగే సార్. హలో రవికుమార్ యాకూబ్ యాకూబా ఏమండి ఫోన్? సార్ ఫ్లైట్ వచ్చేసింది మీ అబ్బాయి ఇంకా రాలేదండి సార్? రాడు. రాడా? ఎప్పుడు వస్తాడు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు, తెలిసిన చెప్పను. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సార్ నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా ఎందుకు లేదు సార్, బూతులు తిడతారు, నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు, మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టావు. కీర్తి వద్దే. మళ్ళీ ప్రైవేట్ నంబర్. హలో హలో ఫోన్ చేసి మాట్లాడరే, నీకేమైనా మెంటలా? ఎవరు బాసు? వెంకటాద్రిని. ఏ వెంకటాద్రి? బాడీ గార్డ్ వెంకటాద్రి. నీ గురించి కాదు బాసు, ఫోన్ లో ఎవరు అని. అవతల నుంచి మాట్లాడితేనే కదా తెలిసేది. నంబర్ వస్తుంది కదా బాసు, చెయ్యి. ప్రైవేట్ నంబర్ రా, చేస్తే కలవట్లేదు. ఈసారి నంబర్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు, పడుకో బాసు. సరే హలో ఎవరు? హలో లేడీస్ లేడీస్. ఎవరు కావాలో చెప్పండి రా. ఎవరు కావాలి?
ఇది వెంకీ ఫోనే కదా? ఫోన్ అయిందండి, టోన్ నాదండి. ఇంతకీ మీరెవరండి? లవ్వర్ని. లవరా? లవర్ అంట బస్సు. నీ లవర్ నా నంబర్కి ఎందుకు చేస్తా? నా లవర్ కదా, నీ లవరా? నా- మాట్లాడు. హలో, ఎవరు నువ్వు? ఆటలుగా ఉందా? పిచ్చి పిచ్చి కావాకు, ఫోన్ పెట్టి. ఈ ఫోన్ కనిపెట్టడానికి సూపర్ మ్యాన్ ఎన్ని కష్టాలు పడి ఉంటాడో. స్పైడర్ మ్యాన్ అనుకుంటా కదా, బ్యాట్ మ్యాన్ అనుకుంటా. మనకెందుకులే. ఏయ్, బిల్ గేట్స్ వచ్చాడు, తలుపు తీవే. ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు, నీకు చిత్తడి చిత్తడైపో. తలుపు తీ. నీకే పోయే కాలన్నా దరిద్రుడా. నన్నే తత్వ, నేనేం చేస్తానో చూడు. అంత పరిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చెయ్యక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి రండి, తీసుకుంటా. ఏంటి? మమ్మల్ని కుమ్మిందా? ఎందుకు అలా కుంటున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి? చెప్తా. అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. షీస్ మై సిస్టర్. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు రెడ్ గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం, వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించేవి. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో Very good. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుంపుతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాటికి దూరంగా ఉంచితే బాగుంటది. లాటి. సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేశారు. ఎందుకైనా నన్ను నమ్మించి ఇక్కడికి వచ్చింది? సారీ నాన్న, ఏదో ఫ్రెండ్స్ తో సినిమాకి, అది సరదాగా. ఇది సరదానా? అయినా మీరు చదువుకోవడానికి వచ్చారా? సరదాలు చేసుకోవడానికి వచ్చారా? నువ్వేంట్రా? మీరు ఊరుకోండి సార్, ఆయన బాధ్యత అంతా నా మీద పెట్టారు. ఏమైనా అయ్యుంటే సమాధానం మీరు చెప్తారా? నాన్న, ఇక మీదట జాగ్రత్తగా చదువుకుంటాను. ఏం చదువుకుంటారండి? ఏం చదువుకుంటారు? క్లాస్ లో ఒక్క క్వశ్చన్ కూడా సమాధానం చెప్పట్లేదు. ఎప్పుడో చదువుకున్న నాకు తెలిసింది కూడా వీళ్ళకి తెలియదు. అసలు బుక్సే తీయట్లేదు అయ్యగారు. వెంకటాద్రి, ఇక నుంచి తనని చదివించే బాధ్యత నీది. అయ్యా, గోక్కున్నానంటావా? రక్తం వచ్చేలా గోక్కున్నావు. దోలు తీరిందా? మాక్సిమం. అనుభవించు. Investing has its own set of potential problems. Investors often cite a lack of information. Desperate. కీర్తి, ఏమైంది? సారీ, నాకు నిద్ర వస్తుంది. మిగిలిన నోట్స్ రేపు రాసుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఇదిగో దుకాణం కట్టించాడు. లే లే లే. స్వాతి, మార్నింగ్ 4 o'clock ఇక్కడ ఉండాలి. ఓకే? ఈ రోజు తేవలదు, పడుకో. నాలుక్క ఏం అక్కర్లేదు, మేము ఇప్పుడే రాసుకుంటాం. చెప్పండి. ఇప్పుడు నువ్వు నిద్రలో ఏం రాస్తావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వెళ్ళి పడుకొని పొద్దున్నే రండి. వెళ్ళండి. ఇదిగో కరాఖండికి చెప్పేసాడు, వెళ్దాం పద. 4 గంటలకు లేవాలి. వెళ్ళండమ్మా. నేను లేవను. నానా బాపట అటే అక్కడికి. పడుకోడానికి అటెందుకు? మన రూమ్ ఎటు? ఇటు అనుకుంటా. అదేంటి బాసు, మరి 4 గంటలకే దుకాణం పెట్టేశావు? ఏరా, మనం పెద్ద గోల్డ్ మెడలిస్టా? ఎప్పుడో చదివిన చదువు ముందు మనం ప్రిపేర్ అయ్యి తర్వాత వాళ్ళకి నేర్పించాలి. మరి 4 గంటలు లేవగలవా? వాళ్ళకి 4, నాకు 3, నీకు 2. నువ్వు 2ంటికి లేచి కాఫీ పెట్టి వేడి నీళ్ళు పెట్టి తర్వాత నన్ను లేపు. ఓకే? వాళ్ళు 4, నువ్వు 3, నేను 2. ఇప్పుడు 12. నాకు పడుకోడా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎవరు కావాలంట? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్, వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్, ఇది వెళ్ళండి. బాగా మేనేజ్ చేశానా? ఎక్స్క్యూజ్ మీ బ్రదరు. చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో,
లుక్స్ మీ ఇంట్లో ఇదంతా ఎందుకు అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి మీరే అన్ని చేసి పెట్టచ్చు కదా యాక్సెప్ట్ చేస్తారు ఏం చెప్పండి ఏయ్, మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్ ఆ. సెల్ఫ్ మసాజ్ ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది అయినా ఈ మాట వదలను ఏం చేస్తాడు? చెప్పను అంగే పార్ అరే అబ్బా అరే 2 ఫుల్ బాటిల్స్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఏ కంపెనీ మేము కాలేజ్ గర్ల్స్ కాలేజ్ గర్ల్సా కాల్ గర్ల్స్ అనుకున్నా ఎవరు మీరు మీకేం కావాలి నా పేరు సోనియా నా పేరు మీర్జా. యు మీన్ సానియా మిర్జా లోపల ఉంది మా కజిన్ దియా మిర్జా కలుసుకోవడానికి వచ్చాము ఏం మిర్జా అయినా కలుసుకోవడానికి పర్మిషన్ లేదు మీకేమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి మాకు కూడా లేదా 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను నాకే లేదు उसको दे दो ना सोनिया. అచ్చా హై పర్మిషన్ గ్రాంటెడ్ మస్తు ఉన్నారు రే అమ్మాయి రా. హలో, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా? నే హాస్టల్లో ఉన్నాను. రే ఇక్కడే ఉందంట్రా. నీ రూమ్ నంబర్ చెప్పొచ్చు కదా? నా రూమ్ కి నంబరే లేదు. అవును, నేనేదో సినిమాకి వెళ్ళామంట కదా, ఏ సినిమాది? మిషన్ ఇంపాసిబుల్. నేను అది చూడలేదు, ఒకసారి కథ చెప్తావా? ఓకే. రే ఏ అమ్మాయి అయితే సినిమా కథ చెప్తుందో ఆ అమ్మాయి నా బంగారం. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. ఓకే. ఏయ్ ఆగు. దొంగ వేషాలు వేస్తే తెలీదు అనుకున్నావా? నా మెసాలు ఏమైనా చూసేసిందా? తెలుసుకోలేనంత పిచ్చిదాన్నేం కాదు. అంటే నేను యాక్చువల్ గా నిన్ను నీ అవతారం చూసినప్పుడే అనుకున్నాను నువ్వు పెద్ద మోసగాడివని. అదేంటి అన్ని బానే మేనేజ్ చేశాను. డ్రెస్ అంతా బాగుంది. ఐఫోన్ ఇస్తానని రూమ్ కి పిలిచి ఐపిల్ ఇచ్చి పంపిస్తావా? ఐపిల్ల నేను ఎప్పుడు ఇచ్చాను? నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అమ్మో, వెధవ. పనికి నా పనికి గురించి కాదులే. నీకెప్పుడు కాల్ చేయకు. ఈ రూమ్ లో ఎవరైనా ఫోన్ వాడుతున్నారా? కొలవరెడ్డియా? బా ఇదొకటి. ఏ ఆగు. బ్యూటీ పార్లర్ అంటే పంపించింది నిన్నే కదా? బ్యూటీ పార్లర్ ఆంటీయా? రా ఫేషియల్ చేద్దు గాని. బ్యూటీ పార్లర్ నుంచా? రా బాడీ మసాజ్ చేద్దు గాని. బాడీ మసాజా? ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. ఆంటీకి ముందు కాల్ చేసింది నేను. కాల్ చేసింది నేను, తను నాకే చేయాలి. నాకే చేయాలి కాదు, నాకు చేయాలి. నాకే చేయాలి. ఏ, నాకు చేయాలి. చెప్తే అర్థం కాదా? నీకు అర్థం కాదా? బాబోయ్, నలిపి తొక్కేసేలా ఉన్నారు. ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఫ్రెషరా? ఫుల్ ఫ్రెష్. ఇలారా. క్యూట్ గా ఉన్నావు. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఏం వాడతావు? క్యారెట్. క్యారెటా? క్యారెట్ జ్యూస్. జ్యూసా? సరే, ఎవరిది బాగుంది? ఏంటిది? సారీ. ముగ్గురిది బాగుంది, ఇద్దరిది బాగలేదు. ఎవరా ఇద్దరు? నువ్వు నువ్వు అవునా? సరే మార్చేసుకుంటాంలే. మార్చేసుకోండి. మేము మార్చుకుంటాము, నువ్వు మార్చుకో. నువ్వు కూడా మార్చుకో. మార్చుకో. కనిపించిందా? కనిపించదు. నీకు కనిపించిందా? ఎక్కడ అందరూ మసాజ్లు ఫేషియల్ అంటున్నారు. అక్కడ 5 లేడీస్ నన్ను ఆడుకున్నారు బస్సు. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. ఏంది టెన్షన్, యమ్మ టెన్షన్. హే భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు. పోనీకొచ్చాకేమో మొదలైనది టెన్షన్. తింగ తింగ తింగరోలా టెన్షన్. దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్. దుక్ దుక్ అరే దుక్ దుక్ ఏ దుక్
దొంగ సచ్చినాడా హాస్టల్లోకి వచ్చింది కాకుండా అబద్ధం చెప్తావా? మన ఆఫీస్ కా ఎక్కడుందిరా ఆఫీసు? ఆ? ఐ వాంట్ గర్ల్. వచ్చింది వచ్చింది నచ్మి. కాదురా ఐడియా వచ్చింది. అల్లుడు నేను రెడీ ఆఫీస్కి వెళ్దాం. అల్లుడు అల్లుడు ఆ, ఎవరి బ్యాక్ బ్యూటీ కొలిగ్ అయి ఉంటుంది. దీనికి ఏం డౌట్ వచ్చిందో మనం తీరుద్దాం. హలో ఓ సదికా, ఐఎమ్ నచ్మి. ఐ యామ్ రవి అంకుల్. ఓ లవి అంకుల్. నాట్ లవి, రవి. లవి. You want Thai masa? తాయి మసా. Oh no. Thai masa, Thai masa. ఓ తాయి మసా. This is Phuket special. This is Pattaya special. And this Bend. This is Bangkok special. బ్యాక్ బ్యూటీ కాదురా బ్యాక్ బ్యూటీ. Oh. Who are you? Looking smart. You want chocolate? No. I got plenty of chocolates. Okay, Mo. నువ్వా? నువ్వేంట్రా ఇలా వచ్చావు? టేబుల్ కింద నుంచి మ్యాప్ వేసా. ఏ రాకూడదా? అబ్బే ఎందుకు రాకూడదు, రావచ్చు. ఎందుకు వచ్చావని. జఫర్ కి జోలీ, గబ్బర్ కి బోలీ, ఒబామా గోలీ, వైట్ హౌస్ ఖాళీ. అంటే యూ డోంట్ అండర్స్టాండ్? నో. ఐ టెల్ యూ. గర్ల్స్ కమ్. బ్యాచ్ ఎలా ఉన్నారు? సూపర్. మ్యాప్ ఇంకా సూపర్ గా ఉంటుంది. మ్యాప్ హోల్డ్ యూ హెయిర్. దా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి. ఒబామా ఉండే వైట్ హౌస్. ఇది నాకెందుకు? చెప్తా. గివ్ మీ ఫింగర్. బాగుందా? సూపర్. ఇది ప్రెసిడెంట్ ఉండే బెడ్రూమ్. ఓ ఏసీ ఇక్కడి నుంచి ఇలా వస్తుంది చల్లగా. బెడ్రూమ్ లో ఏసీ. ఈ ఏసీ ప్లాంట్ లో నుంచి మన ఇద్దరం ఇలా వస్తాం. మన ఇద్దరమేనా? వాళ్ళు కావాలా? మన ఇద్దరం వెళ్ళేది ప్రెసిడెంట్ చంపడానికి. ఆహా ఏమి లైఫ్ రా మీది. నువ్వేమో ఎంఎంఎస్ చూపించి విష్ చేయమంటావు, వీడేమో మ్యాప్ చూపించి మర్డర్ చేయమంటాడు. నేను బతకడం ఎందుకురా, వేస్ట్. చంపేట్రా చంపే. ఏం జరిగింది జానకి? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? చెప్పమంటే ఏం చెప్తాను బాబు. అంతేనా? నేను మాట్లాడతానుండు. బోంగ్రీకి బోంగ్రీ, జాంగ్రీకి జాంగ్రీ. పండు సిక్చల్ బాలాకే బుట్టో నింజోకి నిష్టో. హుండీకి గండి నరకట్టి కట్టి. ఓ బో చిచ్చాకి ఫూ ఫూ ఫూ. అల్మాస్ కి జూజు కట్రీ, బ్రహ్మిస్ కి బ్రహ్మి కట్రీ. జూ బా ఫూ నా ఫూ ఫూ. చల్. ఓకే కమాన్ గర్ల్స్. అది అక్కడికి రా, అది నా సెక్రటరీ. ఇందాక అమ్మాయికి ఏ చాక్లెట్ పెట్టావు? స్నిక్కర్. నేను బార్ 1. కీప్ ఇట్. గో కమ్. వాళ్ళకి ఏం చెప్పారు బాబు, వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, నీకంటే పెద్ద ఎదవ దేశంలో లేడని చెప్పాను. నీతో పెట్టుకుంటే సంక నాకి పోతారని చెప్పా. నువ్వు అక్కర్లేదు బాబు, ఈ పొగడ్తలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ ఎంఎంఎస్ వద్దు. ఆ ఎంఎంఎస్ కూడా ఎందుకు నాయనా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, అక్కడికి వెళ్తాను. ఏం లేదు జానకి, ఆ ఎంఎంఎస్ డిలీట్ చేశానని చెప్దామని. డిలీట్ చేసావా? అవునా? ఎందుకు? మక్కర్ కి చక్కర్, చక్కర్ కి మక్కర్. ఊ మావా ఏంటి మావా ఏంటి? వెంకటాద్రి యూనిఫామ్ వేసుకోలేదు. నీకెలా తెలుసు? ఇప్పుడే చూశాను, సూపర్ గా ఉన్నాడు. సూపర్ కూడా. సిగ్గు లేదా నీకు? ఒక మగాడు బట్టలు లేకుండా ఉంటే పైగా చూసింది కాక లేక్ మీద చూసి వచ్చినట్టు చాలా గొప్పగా చెప్తావేంటి? చంపేస్తాను నిన్ను. అయ్యో, డ్రెస్ లేకుండా చూడడం అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నాడని అర్థం. ఓ సివిల్ డ్రెస్సా? He's a cool, smacky body guy. Looks so killing, oh my god.
నువ్వు చెప్పింది నిజమేనే, ఈ బాడీగాడు మామూలుడు కాదు, ఐటమ్ రాజా. సూపర్ బాసు, అదిరింది. టీ కొంచెం లేట్ గా తీసుకురావచ్చుగా, మోహన్ చూసేవాడిని. కరెక్ట్ టైంలో వచ్చావు. రాణి స్పెషాలిటీ అది, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. అందుకే పెద్ద అయినా దీన్ని ప్రెగ్నెంట్ చేసాడు. ఏంటే ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్. అయ్యో ప్రెగ్నెంట్ కాదయ్యా, పర్మనెంట్. ప్రెగ్నెంట్ అంటే గర్భవతి అని అర్థం. గర్భవతి? అయ్య బాబోయ్, పెద్ద ఆయన తెలిస్తే ఎంత బాధపడతాడు. అనవసరంగా ఏదో ఇంగ్లీష్ అన్ని తప్పులు వచ్చేస్తున్నాయి. హే, నువ్వు ఇక్కడ చదివే. రే పాపట్ల, ఏం బాసు? ఈ రోజు తన కళ్ళకొచ్చిందిరా. ఎవరు? రాణియా? అమ్మని నన్ను ప్రేమిస్తూ నీ కళ్ళకి వచ్చిందా? చంపేశాను దాని వల్ల. రాణి కదరా, నా బంగారం. అంటే మనపురం బంగారమా? కాదురా, పార్వతీ నంబ్యార్. భారతీ నంబ్యారా? ఏంటి బాసు, లవ్ లో పడ్డావా? అలాగే అనిపిస్తుందిరా. పెళ్లి చేసుకుంటావా? అందుకే కదరా ప్రేమించేది. ఒక్క మాట గుర్తుపెట్టుకో బస్సు, ప్రేమ అనేది బస్సు ప్రయాణం లాంటిది. నచ్చలేదనుకో దిగిపోవచ్చు, ఇంకో బస్సు ఎక్కచ్చు. ఈ పెళ్లి అనేది ఉన్నది చూసావు, విమానం ప్రయాణం లాంటిది. ఒక్కసారి ఎక్కావనుకో దిగడానికి ఉండదు. అందుకని నా మాట విని మంచి చూసుకొని ఎక్కి. రే, నీకెప్పుడు ఆజాసే, వెళ్ళు. పాప కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అవును, నా బస్ ఇది. నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా, వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా. ఆ టైపే అనుకోండి సార్. నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్ నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలండి. ఇస్తానులే, ఎక్కడికి పోతాం? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. అయినా పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా. ఏదో ఫ్లోలో చెప్పేసావు సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్ కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు. మీతో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్. కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూసాను నేను. మీరు వెళ్ళండి సార్, బాగా వచ్చాడు, కవులు ఇచ్చుకోండి, వెళ్ళండి. సో హాట్. విడిదింట్లో బారుంటదా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బేసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా, బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉంటుందా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సెంతకాలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బూత్తు బద్దలేదురా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా, ఏదోనే మాట్లాడా. ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య, వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తది. నానా ఏంటి? రారా, అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం పాడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవో, రావా. ఏంటి సార్ తీరికి కూర్చొని లెక్కలేస్తున్నట్టున్నారు? చాలా క్యాష్ రావాలి భయ్యా. క్యాష్ అడుగుతుంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కోపం కోపం వచ్చేస్తుంది. మరి వేసైపోయారా? క్యాష్ రావాలి కదా. క్యాష్ చేతిలో పడిందా? ఓహో, అంతెందుకు, 1,00,000 కొడితే అంబానీ కొడుక్కి ఒబామా కూతురికి పెళ్లి చేసేవాడిని. ఈ పడికి ఫస్ట్ ఎయిడ్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ముందు మీరు కలిసి గుత్తగా ఒక అమౌంట్ మాట్లాడి ఉంటే బామర్దికి చెల్లికి పెళ్లి చేసేవాడిని. ఆ కుఫ్లీ రాజా గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏ కుఫ్లీ? వెనకాల వస్తున్నాడు చూడు, ఆడు బాబుకి క్లారిటీ ఎక్కువ, ఈడు క్యాటర్ తక్కువ. వాట్ జేమ్స్ డిస్కషన్ లో ఉన్నారు? మీ గురించి చెప్తున్నా, లండన్ లో బాగా మీరు. ఐమ్ రవి. హాయ్. హాయ్. హలో. హాయ్. పెట్టుకుంటా ప్లీజ్ రా. ఈ వయసులో కూడా మా కోసం మాకు తెలుసు. ఇన్ని వంటకాలు చేశారటేనమ్మా, నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్. లేదు సార్,
ఇవన్నీ మన జానకి చేసింది. పేరుకి పక్కింట్లో ఉంటున్నా బామ్మకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమ్మా ప్రతి సంవత్సరం మీరు ఈ రోజే భోజనాలు పెడుతూ ఉంటారు, ఏమన్నా విశేషం ఉందమ్మా? ఈరోజు 10 మందికి భోజనం పెట్టడం నాకెంతో ఆనందం. ప్రతి సంవత్సరం ఈ భోజనం ఎక్స్పెక్టెడేనయ్యా, మరి పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు? ఆ విషయంలో ఫుల్ రైట్స్ బామ్మకి ఇచ్చేసాను సార్. ఆవిడికి ఎవరు నచ్చితే వాళ్ళకి తాళి కట్టడమే. మరి కాలస్ ఎందుకమ్మా, మీరే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసేసేయండి. పెళ్లి చేయడానికి వాడికి సరైన అమ్మాయి దొరకాలి కదా. శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటమ్మా? మీరు ఊనాలే గాని ఇదిగో ఈ అమ్మాయి చేసుకోదు ఏమ్మా. మాస్టారు మ్యాచ్ ఫిక్సింగ్ లాపి బాగా తినండి, పులుసు కాలిపోతుంది ఇక్కడ. ఫిక్సింగ్లు కాదయ్యా, కత్తి లాంటి వాడికి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? అడ్డమైన వాళ్ళకి పిల్లలు దొరుకుతూ ఉంటే ఇదిగో తమ్ముడు నువ్వేమనుకోబాక, ఈ అమ్మాయి నీ వైఫే కదా. కాదు, పక్కింటి వైఫ్. భోజనం పెడదాన్ని తీసుకొచ్చాను. ఏం మాడతారండి? నా బుమ్ బుమ్ చిక. ఇట్టాంటోడికి అంత అందమైన పిల్ల దొరుకుతూ ఉంటే శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? వాళ్ళని ప్రశాంతంగా భోంచేనియండి సార్. ఇప్పుడు నా పెళ్లి గురించి డిబేట్ ఎందుకు? నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. మీరు కానివ్వండి. అబ్బో, ఆ అమ్మాయి మనసులో లింక్ అయిపోయి బస్సు. ఆ లింక్ నిడదీయడం ఎవరి వల్ల కాదు బస్సు. ఆ అమ్మాయి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తుంది, కొంప తీసి వదిలేసి వెళ్ళిపోయావు. చాలా రిస్క్ పొజిషన్ లో ఉన్నాను. భలే వాడివిరా, ఏదో ఫోన్ కోసం నిన్ను వదిలేస్తానా? చాచా, నీ మనసు నాకు తెలుసు బస్సు. అరే ఫోన్. బస్సు, బస్సు, బస్సు. పట్టుకుంటాడు. చూడు ముక్కు ఎర్రగైపోయింది, కాయ వచ్చింది నెత్తి మీద. అది ఫోను.